టైం అయితే 12:30 అవుతుంది. మొత్తానికి బ్రెజిలియన్ వీసా అయితే వచ్చేసింది. సో వీళ్ళు ఏం చేసిరంటే 6 నెలలకు ఇచ్చిర్రు వీసా, 5 ఇయర్స్ 5 ఏళ్ళకి ఇచ్చిండ్రు మల్టిపుల్ ఎంట్రీ వీసా. ఫస్ట్ ఇవ్వరేమో అనుకున్నాము, ఫస్ట్ సింగిల్ ఎంట్రీ అని అనుకున్నాం, లాస్ట్ షార్ట్లో కూడా అదే పెట్టినా. బట్ మల్టిపుల్ ఎంట్రీ 5 ఇయర్స్కి ఇచ్చిండు, $80 పర్ పర్సన్. కాకపోతే మా వాడు యూఎస్ సిటిజన్ కాబట్టి యూఎస్ సిటిజన్స్కి ఈ వీసా తీసుకోవచ్చు, కానీ రేట్ అంతే, డబ్బులు అంతే, $80 మనిషికి. ఇందాక పెట్టిన డబ్బులు అయితే కరెక్టే. సో ఇక అక్కడి నుంచి ఇప్పుడు లంచ్ టైం అయింది కదా అని ఇక్కడ ఏదో ఉడిపి రెస్టారెంట్ థాలీ లంచ్ అంటున్నారు. ఇది ఉడిపి కేఫ్ అని ఉంది ఇక్కడే పక్కనే, జస్ట్ 2-3 మైల్స్లో వెస్ట్ హైమర్ రోడ్డు నుంచి ఇటు సౌత్ వెస్ట్ ఫ్రీవే సైడ్ రాగానే. లోపలైతే ఎవరు లేరు, జనాలు అయితే లేరు మరి ఎక్కువ. కానీ ఇది ఏంటంటే బేసికలీ వెజ్ రెస్టారెంట్. చూస్తే మొత్తం సెలబ్రిటీలతో ఫొటోస్ అయితే ఉన్నాయి. ఆ ఓనరా మరి ఎవరో తెలియదు ఆయన. ఇగోండి మొత్తం సెలబ్రిటీలతో ఫోటోలు. అండ్ చూడ్డానికి అయితే బాగుంది. ఉడిపి రెస్టారెంట్స్ అన్నీ వెజ్జే కదా, అది నాకు తెలిసిందే. సో బేసికలీ ఇది బఫే కూడా చూపిస్తాను మీకు. ఇగో చూడండి ఇక్కడ మొత్తం జాకిర్ ఉస్తాద్ ఎవరెవరో ఉన్నారు. మొత్తానికైతే చూడండి ఇప్పుడు బఫే చూద్దాం మనం. దాంతో మనకి ప్లేట్స్ ఇవి ఉన్నాయి, తర్వాత ప్లాస్టిక్ ప్లేట్స్ ఉన్నాయి, స్పూన్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టిండు, మిక్స్డ్ ఫ్రూట్స్, తర్వాత టామరిన్ చట్నీ, రైతా, స్పైసీ ఆనియన్. బై ద వే $16 అంటాం మనిషికి ఇది, అంటే ట్యాక్స్ వేస్తాడు దానిపైన. సో 18 వరకు అవుతుంది. ఎక్కువనే చెప్పాలి, రేట్లు అయితే ఎక్కువ అనిపిస్తున్నాయి. వైట్ రైస్ స్పెషల్, టమాటో బాత్ అంట. టమాటో బాత్ ఎక్కడుంది? ఓ లెమన్ టమాటో లాగా లేదు ఇది, కానీ వచ్చేసినాం. ఇంకా మళ్ళీ రిటర్న్ పోవడం ఇంట్రెస్ట్ లేక కంటిన్యూ అయిపోతున్నాము. సో $18 అయితే పడుతుంది మనకు ట్యాక్స్ తోటి. ఇది వచ్చేసి సాంబారు, క్యాబేజ్ పొరియల్ అంట, ఆలు మటర్ కర్రీ, తర్వాత పన్నీర్ బటర్ మసాలా. ఈ పూరీలు చూడండి భలే చిన్నగా చేస్తున్నాడు, జనాలు వేస్ట్ చేయకుండా కావచ్చు. ఇది మష్రూమ్ మసాలా అంట. విజయ్కి అయితే చాలా ఇష్టము, విజయ్కి అయితే మంచిగా కావాల్సిన కర్రీస్ ఉన్నాయి. ఇదేంటి కట్లెట్స్ అంట. ఇది చూడండి రంగు వేసిండు సేమియా పాయసంలో బాగా, అదైతే నాకు నచ్చలేదు, అదే స్వీట్ ఉన్నట్టుంది. రంగురంగుల సేమియా పాయసము. తర్వాత టమాటో రసము. చూడండి ఏం బియ్యం చూస్తే, ఇంక ఇటు సైడ్ చూస్తే కూడా ఇక్కడ కూడా ఫోటోలు ఉన్నాయి. ఇగో హేమమాలిని ఆవిడ, ఇతను ఓనర్ ఉన్నట్టుంది, ఆయన ఎవరో మరి ఏఆర్ రెహమాన్. ఇటు సైడు ఎవరెవరో పిలిచి మరి ఇగోండి అబ్దుల్ కలాంకి థాలీ పెడుతున్నాడు. అది మొత్తానికి స్టీల్ గ్లాసులలో అయితే నీళ్ళు పోస్తున్నారు. సరే థాలీ తెచ్చుకుందాం. సో చూడండి ఇదంతా ఫుడ్. దోశ ఒకటి ఇస్తున్నాడు ఇంకా సైడ్కి, హీతో ఏమన్నా కట్ ఫ్రూట్స్. ఇది చాలా బాగుంది, ఇది వడ బాగుంది.